గడ్డి కొనుక్కొని పెడతారు. మనం కూడా తీసుకుందాం పోయి గడ్డి ఎన్ని వాటిలో. లేడీస్ పెడతా అంటే ఉరుకుతారు మీరైతే నిజంగా. అరే నా చేతిలో ఉన్నది కూడా గడ్డే కదరా. పాపం మా మగవాళ్ళని కూడా కన్సిడర్ చేయరురా. మీరు కూడా కన్సిడర్ చేయకపోతే మగవాళ్ళని మేము ఏం కావాలరా. ఎగబడకుర్రా పాపం. ఏదో ఒకటి మేము ఇంగ్లాండ్కి వచ్చినట్టే ఉంది నాకైతే. అమ్మ ఈ పేర్లు మనం చదవలేము. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం బ్యాంకాక్ అవుట్స్కట్స్కి వెళ్తున్నాము. అవుట్స్కట్స్లో ఒక మంచి లొకేషన్ ఉంది, సూపర్ ఉంటుంది. ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోతున్నా, ఇంటి నుంచి వెళ్ళి లేట్ కాకుండా. మనం వెళ్ళే కార్ అయితే ఇదే. ఇప్పుడు చెవ్రోలెట్, ఇది ఒక బుల్డోజర్. వెనకాల కూర్చోలేరు, కంఫర్ట్ ఉండదు. మరి ఎట్టు కూర్చుంటా అన్నారు. నేను కూర్చుంటా, నేను ఒక్కడిని. మనం ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్తే పోసుకోవడానికి చేసుకోవడానికి ఎక్కడైనా చెట్ల దగ్గర ఆపుకొని చేసుకోవచ్చు. ఇక మనం ఫారెన్ ఉంటే మాత్రం ఇట్లా పీటీటీ స్టేషన్ లో కానీ పెట్రోల్ బంక్ లో ఆపుకొని ఇట్లా అన్ని మాల్స్ ఉంటాయి. తినాలనుకున్న కాడ తినొచ్చు, తిరగాలనుకున్న కాడ తిరగచ్చు. ఈయనే గంట ఎగిరిపోతుంది టైం పాస్ చేస్తే. అయితే మనం ఈరోజు వచ్చేసి కవో యాయ్ అని చెప్పి ఒక డిస్ట్రిక్ట్ వెళ్తున్నాము. ఇక్కడ ప్రొవిన్సెస్ అని ఉంటాయి, స్టేట్స్ ఉండవు థాయిలాండ్లో. ఆ ప్రొవిన్సీ వచ్చేసి సచ్చబూరియా ఏమో ఉంది అనమాట. సూరబూరి అనుకుంటా, సూరబూరి సంథింగ్ ఉంది నేమ్. అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ ఏంటి స్పెషల్ అంటే నాకు కూడా తెలియదు. అక్కడికి వెళ్ళినాక లొకేషన్ చూసేసి మీకైతే చూపిస్తా. ఇదేంటి, ఇది వెరైటీ ఉంది. 50 baht. कब आनी छुआला नेम Kaithum. Oh, okay. Tola hai 35. 20 baht. Yes. Okay. దీని పేరేందో నాకు తెలియదు. కానీ ఇది చాలా డేంజరస్ ఫ్రూట్ అనమాట. చూడడానికి పనస పండులా ఉంటుందంట ఇది. కానీ ఇది స్మెల్ ఘోరంగా ఉంటుంది, ఎండకి తట్టుకోలేరు. అందుకే ఐస్ పెట్టి ఐస్లో ఫ్రూట్స్ పెట్టి చూడండి. ఈ ఐటమ్ ఏదో బాగుంది. ఫుడ్ 25 baht అని చూడాలి. కదుంకో పొంగనాలు లాగానే ఉన్నాయి సేమ్. పిండిని చేసేసి దాని లోపల ఇగో ఏంటది పాప్కార్న్ది. అది. ఇక్కడ చూస్తే మొత్తం అన్ని నాన్ వెజ్ ఉన్నాయి అని చూడాలి. హెడ్ బేకాన్. ఓకే, ఏమన్నదో నాకైతే అర్థం కాలేదు. బాగానే ఉన్నాయి. 10 bahtకే అంట. ఇగో పార్క్. ఈ పేర్లు ఇంగ్లీష్లో పెట్టి వస్తాయి కాదా వీళ్ళు. హలో గాయ్స్, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఇక వచ్చేసినాం మనం అయితే ఇడికి. ఇది వచ్చేసి ప్రీమో పియాజా అనమాట. ప్రీమో పియాజా అనే లొకేషన్ సూరబూరి అని చెప్పి ప్రొవిన్సీలో ఉందన్నమాట. ఇక్కడ ఏంటి స్పెషల్ అనేది లోపలికి వెళ్ళాక చూద్దాము. నాకు తెలిసి ఇవి ఈ డాంకీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ యానిమల్స్ కి మనం ఫీడింగ్ చేయాలనుకుంటా. ఇగో ప్రీమో పియాజా. టికెట్ వచ్చేసి 200 baht. అడల్ట్ కి 200, చైల్డ్ కి 100 baht అంట. 9 to 6 o'clock ఉంది. టికెట్ ఎంట్రీ. ఇది బాగుంది కదా లొకేషన్. వచ్చే రూట్లో చూసిరా అసలు ఎంత బాగున్నాయంటే రోడ్లు. డెవలప్డ్ అసలు మొత్తం టూరిస్ట్ స్పాట్లు కదా, అన్నిటిని డెవలప్ చేసి పెట్టేసారు. ఉంది అసలు అద్భుతంగా ఉంది. హిల్స్ మొత్తం చుట్టుపక్కల మొత్తం. ప్రీమో పియాజా. ఈరోజు అయితే ఎండ కొంచెం వెదర్ బాగానే ఉంది. మొత్తం క్లౌడీ ఉంది కదా, కంట్రోల్ చేస్తుంది అనమాట సన్ హీట్ని. నాకు తెలిసి పైన మొత్తం ఓజోన్ లేయర్ అంతా పొక్కబడ్డట్టు ఉంది. ఆ ఓజోన్ లేయర్ వల్లనే ఈ ఎండలు చాలా హాట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రూట్స్ ఉన్నాయి, మొత్తము ఫ్రూట్స్ ప్యాకింగ్ చేసి పెట్టారు. చిల్లులు ఉండడానికి ఇందులో ఆరెంజ్ జ్యూసెస్ పెట్టారు అనమాట, కూల్ ఉండడానికి.
ఇక్కడ ఒక మామ బ్రో ఉండే, ఈ మామ బ్రో తోటి సెల్ఫీ దిగాం. హాయ్ మామ బ్రో, హౌ ఆర్ యూ? ఏం చేస్తాం మనం, ఫోటోలు దింపేటోళ్ళు లేరు. ఈ ప్రీమో పియాజా వచ్చేసి ఇటాలియన్ థీమ్ ఇది మొత్తము. ఇక్కడ చూసుకుంటే మనకి ఇటాలియన్ థీమే ఉంటుందంతా. నాకైతే యూరోప్ కంట్రీలకు వచ్చినట్టు ఉంది నిజంగా. ఏమన్నా ఉన్నాయా? ఓకే, విజిట్ చేయొచ్చు ఒక్కసారి మనం ఒకవేళ ఇక్కడ సైడ్ వస్తే. క్విజిన్ కూడా ఇటాలియన్ క్విజినే పెడుతున్నారు అనుకుంటా ఇక్కడ సర్వ్ చేయడము. వర్క్ షాప్, లెమన్ రూఫ్, యానిమల్స్, బేకరీ, ఐస్ క్రీమ్, మామ్స్ టచ్, రెస్టారెంట్, మార్కెట్. ఇది మొత్తం చూడడానికి ఇటలీ లోపలికి వచ్చినట్టు ఉంది మనమైతే. సారీ, సో మీదికి వెళ్ళి చూద్దాము. ఎంత బ్యూటిఫుల్ ఉంది. నిజంగా ఒక ఇటలీ కంట్రీకి వచ్చినట్టే ఉంది. బ్యూటిఫుల్ ఉంది. మొత్తం లోకల్స్ ఉన్నారు ఇక్కడ. నియర్ బై ఉండే విలేజెస్ ఉన్నారు కాయాల్లో. ఇక్కడ మ్యాప్ పెట్టి చూడండి. ఇటలీలో టస్కన్ ఇక్కడ ఉంది కదా. ఈ టస్కన్ అనే స్టేట్ అనుకుంటా. దీంట్లో ఒక విలేజ్కి సంబంధించిందంట. ఈ ఏరియాలో ఒక విలేజ్కి సంబంధించిన థీమ్ అన్నమాట. ఇది బాగుంది చూడడానికి, సూపర్ ఉంది. మానవుల ప్రదేశానికి ఒక విలేజ్కి వచ్చిన విధంగా ఉంది చూడడానికి. కాసేపు అయితే మనం థాయిలాండ్లో ఉన్నామన్న విషయం కూడా మర్చిపోతాము, అంత బ్యూటిఫుల్ ఉంది. రోమా మౌసోలియో డి అడ్రియానో. పెద్ద మాట అన్నాడు సరాడు. అమ్మ, ఈ పేర్లు మనం చదవలేము. ఇక్కడ ఏదో బేకరీ ఉన్నట్టుంది, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఐస్ క్రీమ్ 85 బాట్, 160 బాట్. టికెట్ ప్రైస్ అంత ఉంది ఈ ఐస్ క్రీమ్లో. లోపలికి ఎంట్రన్స్ టికెట్ ఎంత ఉందో అంత ప్రైస్ ఉంది ఐస్ క్రీమ్లో. ఫారినర్స్ ఎక్కువ కనిపిస్తలేరు. ఈ చుట్టుపక్కల విలేజెస్లో ఉండే లోకల్స్ వచ్చినట్టున్నారు. అది కూడా అక్కడ ఉంది చూడండి. ఫీడింగ్ అనుకుంటా, వాటికి ఫీడింగ్ చేస్తున్నట్టున్నారు. బాగుంది చూడడానికి, బాగుంది ఏరియా, ప్లేస్. 200 బాట్ అంటే అంతగానం చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ ప్లేస్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఏమో. నమస్తే. గడ్డి ఏడుంది? ఈడ గడ్డి తెచ్చుకుంటారు అందరూ. ఈడుంది మా, తీసుకుందాం పోయి గడ్డి. ఇదేనా? ఏమైనా పైసలు కట్టాలా మళ్ళీ దీనికి కూడా? నాయను ఫ్రీయే కదా. అరే, ఇది కూర్చునేదా లేకపోతే తీసేదా ఏందిరా? మనకు తెలియకుండా ఏదేదో చేసేస్తాం మనం. అమ్మా, ఉబ్బరం మాత్రం ఘోరంగా ఉంది, ఎండ లేకపోయినా కానీ. ఏ మావ ఇక్కడ రా. ఎవడో ఒకటి ఇక్కడ రారి మావ. ఇంగ్లాండ్కి వచ్చినట్టే ఉంది నాకైతే. బాగుంది సీన్ చూడడం, మొత్తం చుట్టుపక్కల లొకేషన్స్ కానీ ఇదంతా. అరే, నేను పెడితే ఇక రారా కొంచెం గడ్డి. వచ్చింది. దా. ఇది మా బ్రో, వాళ్ళు పెడితేనే పోతావు, ఫారెనర్స్ పెడితేనే పోతావు. అయితే ఈ థీమ్ వచ్చేసి ఇటలీలోని డిస్ట్రిక్ట్ విలేజ్ థీమ్ అనమాట. దీన్ని బిల్డ్ చేసింది 2013లో వీళ్ళైతే క్రియేట్ చేసి పెట్టారు దీన్ని. ఒక డైలాగ్ హీరమా మేమ్లో వాడుకుంటా నేను. ఏదో ఒకటి ఏదో ఒకటి మా బ్రో. ఏ మన్ను ఉందా అసలు ఈ షేప్ వైట్గా. హాయ్ మా బ్రో. క్రాస్ బ్రీడ్.
పెట్టచ్చు, ఎందుకు కొడుతున్నాము దాన్ని. డాంకీకి హార్స్కి క్రాస్ బ్రీడ్ అనమాట. హైట్ చూడరి చిన్న ఉంది, కానీ హెడ్ చూడరి సేమ్ గుర్రం లాగానే ఉంది. ఇక పాపం మొత్తం దాయి వాళ్ళు వచ్చేసి ఇంకా టైం పాస్ చేస్తారు అనమాట. అల్పకాస్, ఇది అల్పకాస్, ఇదేమో డాంకీ క్రాస్ బ్రీడ్ అనమాట. ఇవన్నీ మనం చూస్తున్నాం ఇప్పుడు. అక్కడ లోపల ఉన్నాయి వైట్ కలర్ షీప్స్. ఇదే ఇక మెరినో అంటారంట వీటిని. యానిమల్ ఫీడ్ ఎక్స్చేంజ్. గడ్డి కొనుక్కోవాలంట. నేనేమో అగో ఆడుంది కదా ఇందాక అది అనుకొని అది తీసుకుందామని వచ్చిన. గడ్డి కొనుక్కొని పెడతారు, మనం కూడా తీసుకుందాం పోయి గడ్డి. ఎన్ని వాటిలో ఈడున్నాయి అల్పకాస. మనం డిసైడ్ కావద్దు. ఇది చూడండి, అబ్బా బాబా మస్తు ఉంది ఇది. లేడీస్ పెడతా అంటే ఉరుకుతారు మీరైతే నిజంగా. మా దగ్గర రానికి ఏమవుతుంది, మీరు ముసలోడు అయిపోయినట్టు లేవనికి బద్ధకం అవుతుంది. నేను ఇది ఎక్స్చేంజ్ పైసలు ఇచ్చి తీసుకోవాలేమో అనుకున్నా. నేను టికెట్ ఇచ్చి తీసుకున్నా అనమాట. మన టికెట్ ఇస్తే ఇట్లా ఇస్తారనమాట గడ్డి. కళ్ళు 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 కూడా అనిపిస్తుంది అసలు. మొత్తం బొచ్చాయి అడ్డ అవు. ఇంతసేపు నేను పిలిస్తే లేవలేదు రారా అని. అమ్మాయి రాగానే లేషన్ చేసిరా. అరే నా చేతిలో ఉన్నది కూడా గడ్డే కదరా. అరే చూడు, నేను ఇంత దగ్గర పెట్టినా కూడా తింటలేడు ఇడు. చూడు ఇగో, నేను నోటి దగ్గర పెట్టినా నాది మాత్రం తింటలేడు చూడు. ఇగో నేను ఏం చేస్తలేను. ఇగో నోటి దగ్గర పెట్టినా నా గడ్డి, స్టిల్ ఆమెదే తింటాడు. పాపం మా మగవాళ్ళని కూడా కన్సిడర్ చేయరురా. మీరు కూడా కన్సిడర్ చేయకపోతే మగవాళ్ళని మేము ఏం కావాలరా. అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చింది చూడు తినడానికి. నేను పెట్టాను రా నీకు, నేను పెట్టాను. సరే ఇక తిని ఇక గుంజాకు మళ్ళా మెల్లదేను. ఆడు కూడా వెయిట్ చేస్తుంది అక్కడ. తిను కూడా తినరా. మన ఏలూరుకి మా ఇటు పనులు మాత్రం డేంజర్ ఉన్నాయి చూడు రే. ఇంత పెద్దగా ఉన్నాయి ముంగలికి పొడుచుకొచ్చి. ఓకే మా గడ్డి పెట్టేసిన. బాయ్. ఏమనకు మా నన్ను. బాయ్ బాయ్. ఇది ఈడ ఉన్నదైతే ఇదనమాట, వీళ్ళకి ఫీడింగ్ పెట్టడం. ఇటాలియన్ కల్చర్, ఒక విలేజ్, చిన్న విలేజ్ థీమ్ అనమాట ఇది. సో ఇక్కడికి ఇంత దూరం రావచ్చా వర్తా అంటే నేనైతే వర్త్ కాదని చెప్తా. ఎందుకంటే ఇక్కడ 180 కిలోమీటర్స్ బ్యాంకాక్ నుంచి వెళ్ళి అండ్ 200 బాట్ ఎంట్రీ ఫీజు. సో అంతేం లేదు చూడ్డానికి కూడా. జస్ట్ ఒకసారి విజిట్ చేయొచ్చు, కానీ పర్టికులర్గా విజిట్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ ఇట్. వేరే లొకేషన్కి వెళ్దాం. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే